డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్డుకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అక్కడ చిరు వ్యాపారులతో మాట్లాడుతున్నారు. జీఎస్టీ తగ్గుదల కారణంగా ఆదాయంలో వచ్చిన మార్పులు, వ్యాపారం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. కొనుగోలుదారులతో కూడా మాట్లాడి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి వివరించారు. విజయవాడలోని బీసెంట్ రోడ్డుకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అక్కడ చిరు వ్యాపారులతో జీఎస్టీ గురించి చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్ లో సందర్శించారు. ముఖ్యంగా బీసెంట్ రోడ్ ఎంటర్ అవగానే కాన్వాయ్ వాహనం కూడా దిగి ఆ రోడ్లు వెంట ఉన్న చిరు వ్యాపారులతో ఆయన ముట్టడించారు. అయితే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా హడావుడి చేయకుండా, ఎక్కడ హడావుడి లేకుండా కేవలం ప్రజలతో ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడాలనే కాన్సెప్ట్ తో ఎక్కడ మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. ఆయన కాన్వాయ్ దిగిన దగ్గర నుంచి కూడా రోడ్లు వెంపడం, గంపలు కట్టుకుని పనిచేసే చిరు వ్యాపారులతో ప్రత్యేకంగా మొత్తం జీఎస్టీకి సంబంధించి, ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలు తగ్గుదల ద్వారా, అలాగే పర్సెంటేజ్ తగ్గుదల ద్వారా చాలా నిత్యావసర వస్తువులతో పాటు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో అలాగే గత నెలలో ఎంత ఆదాయ వ్యయాలున్నాయి, ఈ నెలలో ఎంత ఆదాయ వ్యయాలున్నాయి, ఈ జీఎస్టీ కారణంగా ఎటువంటి జీవనంలో ఎటువంటి మార్పు వచ్చిందనే అంశాలపై ఆయన స్వయంగా అక్కడ ఉన్న ప్రజల్ని, ఇటు చిరు వ్యాపారులతో పాటు అక్కడికి వచ్చిన వినియోగదారులను ఆయన స్వయంగా అడిగి మాట్లాడారు. చాలా మంది కూడా గత నెలతో పోలిస్తే ఈ నెలలో తమకు దాదాపు 4 నుంచి 5 వేల ఆదాయం అయితే తేడా వచ్చింది. అదేవిధంగా టూ వీలర్స్ ఎక్కువగా కొనుగోలు చేసుకునే దసరా, దీపావళి ఈ పండుగలప్పుడు కూడా ముందుగానే కొనుగోలు చేసుకునే విధంగా తమకు వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అట్లా అదే మార్గంలో బీసెంట్ రోడ్ లో కూడా ముందుకు నడుచుకుంటూనే ముందుకు వెళ్తూ అందరికి నమస్కారం చేసుకుంటూ కొంతమందితో అక్కడ సడన్ గా ఆగుతూ వారితో ముచ్చరించారు. అదేవిధంగా జీఎస్టీ వల్ల అదేవిధంగా ఈ ప్రయోజనాలు స్వయంగా వివరించడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా మరిన్ని నిత్యావసర వస్తువులతో పాటు అనేక రకాల వస్తువులు అన్ని కూడా ధరలు తగ్గితే తప్పకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటుగా త్వరలోనే మరింత ఆ వ్యయాల ఖర్చులు కూడా తగ్గడం ద్వారా ఇంకా ఆదాయం దాదాపు 10,000 వరకు కూడా తేడా వస్తుందని, కాబట్టి ప్రజలందరూ కూడా తమను గెలిపించే అందుకో కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఇక కొంతమంది మహిళలతో కూడా ఆయన ప్రత్యేకంగా ముచ్చరించారు. ఇంట్లో గతంలో ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉంటుంది అంశాలపై కూడా ఆయన చర్చించగా చాలా మంది మహిళలు చంద్రబాబు చూసిన ఆనందంతో పాటు తమకు గతంలో ఈ 4 రోజులు వచ్చిన కొంత మార్పులు కూడా ఆయనకి వివరించడం కూడా జరిగింది. ఇప్పుడు బీసెంట్ రోడ్, బందర్ రోడ్ లో మొదలైన ఆయన యాత్ర ఏలూరు రోడ్డు వరకు కూడా ఇప్పుడు కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ పూల వ్యాపారులతో వాళ్ళతో ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి పున్నమి ఘాట్లో జరిగే దీపావళి సంబరాల వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మొత్తం బీసెంట్ రోడ్ లో జరిగిన ఈ చంద్రబాబు పర్యటనలో మాత్రం చాలా మంది చిరు వ్యాపారుల నుంచి సామాన్య ప్రజల వరకు మాత్రం నేరుగా ఆయన కలవటంతో పాటు ఆయన కొంతమంది నుంచి కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారు. అన్ని కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద జీఎస్టీని సంబంధించి ఆయన వివరించడంతో పాటు వారి అభిప్రాయాలు కూడా తీసుకుని కొన్ని నోట్ చేసుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. అందుకు అనుగుణంగా కూడా కొంతమంది నిత్యావసర వస్తువులు పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, తన వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతుందని కూడా చెప్పడం జరిగింది. వారికి సంబంధించి కూడా త్వరలోనే అధికారులు అన్ని స్థాయిల్లో కూడా ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా వారికి భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన బీసెంట్ రోడ్ లో ప్రజలతో ఆ యాత్ర ముగిసింది. ఇప్పుడు ఇక మరి కాసేపట్లో కారులో బయలుదేరబోతుంది. ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరి పున్నమి ఘాట్లో దీపావళి సంబరాల్లో పాల్గొంటారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో ఆనందాన్ని వెళ్లిపోయి చెప్పగలుగుతుంది ఆయన ప్రయత్నం కూడా విడుదల చేశారు. అదేవిధంగా సంబరాలు చేయడం ద్వారా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఈ జీఎస్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లో మరింత పురుగా తీసుకెళ్లాలని కూడా ఆయన అందరూ సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.